అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. హాయ్ మ్యామ్, హౌ యూ డూయింగ్? ఐఎమ్ డూయింగ్ గుడ్ అమ్మా. మ్యామ్, ఇప్పుడు సన్ ఎక్స్పోజర్ వల్ల పిగ్మెంటేషన్ కానీ డార్క్ స్పాట్స్ కానీ ఎందుకు వస్తాయి? పాయింట్ నెంబర్ 1, ఇప్పుడు రాబోయేదంతా సమ్మర్ సీజనే కాబట్టి చాలా చాలా ప్రాబ్లమ్స్ రేజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఉన్నది వింటర్ సీజన్ కాబట్టి ఆల్రెడీ స్కిన్ నడుస్తూ ఉన్నాయి. సో ఈ పిగ్మెంటేషన్కి కానీ డార్క్ స్పాట్స్కి కానీ అసలు ఎందుకు వస్తాయి? చాలా మంది ఎండకి ఎక్స్పోజ్ అవుతేనే పిగ్మెంటేషన్ వస్తుంది అనుకుంటారు. అదొక రీజన్, అదొక ఇంపార్టెంట్ రీజనే. కానీ అన్నిసార్లు పిగ్మెంటేషన్ ఓన్లీ సన్కి ఎక్స్పోజ్ అవ్వడంతో రాదు. ఇది మనకు బాడీలో జరిగే హార్మోనల్ చేంజెస్ వల్ల, ఇంబ్యాలెన్స్ వల్ల కూడా వస్తూ ఉంటుంది. చాలా రీజన్స్ ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఎక్కువగా అయినప్పుడు, అంటే మనకి ప్రెగ్నెన్సీ అండ్ మెనోపాజ్, హార్మోనల్, మనం మామూలుగా బర్త్ కంట్రోల్ పిల్స్ వాడినప్పుడు, ఇట్లాంటి స్టేజెస్లో కూడా మనకి పీసీఓస్ ఉన్నప్పుడు, ఇలాంటి స్టేజెస్లో కూడా హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. దాన్ని మెలస్మా అంటాము. ఇది చీక్స్ పై, అప్పర్ లిప్, ఫోర్ హెడ్ లాంటి ఏరియాస్లో ఫామ్ అవుతూ ఉంటుంది. దీన్నే ప్రెగ్నెన్సీ మాస్క్ అని కూడా కొన్నిసార్లు అంటూ ఉంటాం. ఇది కాకుండా ఇంకొకటి, ఇదేంటంటే ఎంఎస్హెచ్ అని, మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం. దీంతో కూడా ఏంటంటే ఇది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. సో దీంతో ఏంటంటే స్కిన్లో మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. సో దాంతో కూడా ఎక్కువ అవుతుంది మనకి. ఇది కాకుండా హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా మనకి అన్ఈవెన్ స్కిన్ టోన్స్, డార్క్ స్కిన్ కామన్గా వస్తూ ఉంటుంది. ఇక ఇంకొకటి మేజర్ స్ట్రెస్. ఈ స్ట్రెస్ ఏంటంటే మనకి కార్టిజాల్ రిలీజ్ చేస్తూ ఉంటుంది బాడీలో. ఈ కార్టిజాల్ రిలీజ్ అయినప్పుడు కూడా ఏంటంటే ఎక్కువగా అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనకి హార్మోనల్ చేంజెస్తో మెలస్మా లాంటివి ఫామ్ అయ్యి, ఈ స్ట్రెస్తో కార్టిజాల్ కూడా రిలీజ్ అయింది అనుకోండి, అది చాలా స్టబ్బన్ పిగ్మెంటేషన్. సో అది రెస్పాండ్ అవ్వడం చాలా కష్టం, దాన్ని తగ్గించడం. సో అన్ని పిగ్మెంటేషన్స్ సేమ్ లాగా రెస్పాండ్ అవ్వవు. మ్యామ్, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ది బాడీ ఆర్ మైండ్ అని అంటూ ఉంటారు కదా. అన్ని స్ట్రెస్ కానివ్వండి, లేకపోతే హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల వచ్చే ఎఫెక్ట్ అన్ని కూడా ఈ ముద్దు ఫేస్ మీదనే ఉండాలి. ఇంకా బాడీలో ఎక్కడైనా ఉండొచ్చు కదా. అది కూడా వస్తుంది, దాని గురించి కూడా చెప్తాం మీకు. అదేంటంటే మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు మనకేంటంటే చాలా మంది చూస్తూ ఉంటాము, డార్క్గా నెక్ అవ్వడము, అండర్ ఆర్మ్స్ డార్క్ అవ్వడము, ఇన్నర్ థైస్ చాలా డార్క్ అయిపోతాయి. అది ఇన్సులిన్ రెసిస్టెన్స్తో వస్తుంది. సో అట్లా మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం వల్ల ఒక్కొక్క ప్లేస్లో ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే కొంతమంది అంటూ ఉంటారు మేడం, అంటే ఇందాక మీరు ఆల్రెడీ చెప్పారు, హార్మోనల్ ఇస్ వన్ అనదర్ రీజన్, సన్ ఎక్స్పోజరే కాకుండా. అంటే నేను అసలు ఎండలోనే ఉండనండి, ఎప్పుడు ఏసీలోనే ఉంటాను, అన్ని పర్ఫెక్ట్గా ఉంటుంది, అయినా నాకు ఎందుకు వచ్చింది అని అడుగుతూ ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు, నేను ఎప్పుడు కిచెన్ రూమ్లోనే ఉంటాను, దానివల్ల కూడా ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, అంటే సన్ అయినా ఏదైనా వేడే కదా అని అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది అంటారా? మామూలుగా మనకి అంటే ఎక్కువగా స్టవ్ ముందర ఉండే వాళ్ళకి దాంతో రాకపోయినా ఉంటే అది అగ్రివేట్ అవుతుంది. బాగా హీట్ అనేది మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అండ్ తగ్గడానికి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. అంటే మనం కొంచెం కుకింగ్ చేయకూడదని చెప్పట్లేదు నేను, అది రోజు నీడ్ కాబట్టి స్కార్ఫ్ లాంటిది ఏదైనా కట్టుకొని వీలైనంత మట్టు కొంచెం దూరంగా ఉండి సన్ స్క్రీన్ అప్లై అలా జాగ్రత్త పడ్డది స్క్రీన్ కంపల్సరీగా వాడాలి. బయటికి వెళ్ళినప్పుడు అవుట్డోర్స్లో, ఇండోర్స్లో కూడా మామూలుగా మన లైఫ్ స్టైల్ బట్టి, మనకి ఎక్స్పోజ్ అయ్యేదాన్ని బట్టి వాడుకుంటే బెటర్. అంటే మనం గ్లాసెస్ ఉన్నాయి,
ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు ఇలాంటి వాటప్పుడు కంపల్సరీగా SPF 50 ఉండేది వాడుకోవాలి. 50 ఉండాలి ఎనీ ఏజ్ పీపుల్, మెన్ అండ్ అంటే డిపెండ్స్. యాక్నే ప్రోన్ ఉన్నప్పుడు వాళ్ళకి చూసుకొని కరెక్ట్గా వాళ్ళకి కామోడోజెనిక్ కాకుండా నాన్ కామోడోజెనిక్ లోషన్ ఫామ్లో ఉన్న సన్ స్క్రీన్ అలా స్కిన్ బట్టి వాడుకోవాలి. SPF 50 మట్టుకు అవసరం, ఓకే, ప్రొటెక్షన్ మట్టుకు అవసరం. సో ఈ సన్ స్క్రీనే కాకుండా మనం మామూలుగా బయటకు వెళ్ళినప్పుడు వీలైనంత మట్టుకు సన్ స్క్రీన్ ఒకటే కంప్లీట్గా ప్రొటెక్ట్ చేస్తుంది అనుకోకుండా రిపీటెడ్గా అప్లై చేయడము, హ్యాట్ లాంటిది వాడడము, డైరెక్ట్గా పడకుండా ప్రొటెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. చాలా సార్లు ఏమవుతుందంటే సన్కి ఎక్స్పోజర్, మనకు వైటమిన్ డికి సన్ కావాలి, కానీ మనం ఎక్కువగా హార్ష్ సన్లైట్ అంటే బిట్వీన్ మనకి 11-12 నుంచి 3-4 లోపల హార్ష్ ఉంటుంది, అప్పుడు అవాయిడ్ చేయాలి. మనం యూజువల్లీ వైటమిన్ డి కావాలనుకుంటే మార్నింగ్ సన్ బెస్ట్. 7 to మనం 6 నుంచి పొద్దున సన్ రైజ్ అవ్వగానే 8-8:30 లోపల హార్ష్ లైట్ రానంత వరకు మనం ఎక్స్పోజ్ అవ్వచ్చు. బాడీ, ఫేస్ అన్నీ కూడా సేఫ్గా ఎక్స్పోజ్ అవ్వచ్చు. ఈవినింగ్ కూడా హార్ష్ రేసెస్ పోయిన తర్వాత ఎక్స్పోజ్ అవ్వచ్చు కొంతవరకు సన్లైట్ కోసం బాడీని. సో మిగతా అప్పుడు మట్టుకు ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఈ జాగ్రత్తలు మనం తీసుకోగలుగుతాం. సో అయినా కూడా వస్తే ఒక మంచి ప్రొఫెషనల్ని కన్సల్ట్ చేసి దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ప్లాన్, అంటే అందరికీ ఒకే టైప్ ఆఫ్ సర్వీసెస్తో స్కిన్ రెస్పాండ్ కాదు. కొన్నిసార్లు సేమ్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఇచ్చినా కూడా స్టబ్బర్న్గా ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అవసరం పడతాయి కొంతమందికి. పిగ్మెంటేషన్ ఇందాక మాట్లాడుకున్నాం మనం, అది సన్లైట్ వల్ల వచ్చిందా, హార్మోన్స్ వల్ల వచ్చిందా, ఇవన్నీ ఉంటూ దానికి మళ్ళీ స్ట్రెస్ కూడా తోడైంది అనుకోండి, అది చాలా స్టబ్బర్న్. ఆల్రెడీ చాలా డీప్ రూటెడ్ ఉంది పిగ్మెంటేషన్ అనుకుంటే ఇవన్నిటి మీద వర్క్ చేయడంతో పాటు ఇంకా కొన్ని చాలా సూపర్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి సేఫ్గా ఇచ్చేవి. ఓకే, అలాంటి ట్రీట్మెంట్స్ కూడా అవసరం పడవచ్చు వాళ్ళకి. ఓకే. సో ఇప్పుడు కండిషన్ని బట్టి మీరు మన అనౌన్స్లో ట్రీట్మెంట్ని డిసైడ్ చేస్తారు. అవును. సో వర్స్ట్ కేసెస్లో, మీరు చూసిన కేసెస్లో అమ్మయ్య ఫైనల్ ముందు అసలు పెళ్ళిళ్ళు ఫిక్స్ అయ్యే సమయంలో ఉంటుంది హడావుడి అంతా, అంతకు ముందు అంతా పట్టించుకోకపోయినా, సో ఆ ముందు వీళ్ళ ఒకవేళ ప్రాబ్లం ఉంటే ఎన్ని డేస్ ఆర్ మంత్స్ టైం పడుతుంది ఈ ప్రాబ్లం వాళ్ళ సొల్యూషన్ రావడానికి? ఆ తర్వాత ఫాలోఅప్స్ ఎట్లా చేసుకోవాలి? అంటే దీనికి మనకి ఒక 4 to 5 months టైం పడుతుంది. 4 to 5 months పడుతుంది. కంప్లీట్గా సొల్యూషన్ దొరుకుతుందమ్మా? కంప్లీట్గా కూడా దొరుకుతుంది. అంటే డిఫరెంట్ సర్వీసెస్ దీనికి అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి సర్వీసెస్ అంటే ముందు సేఫ్గా కాస్మో సర్వీసెస్ అన్ని కూడా ఇస్తాం మేము. అంటే డీప్ స్కిన్ థెరపీస్, హైడ్రేషన్ ఇంప్రూవ్ చేయడము, లేజర్ టోన్ లాంటివి, అలాగే కొన్ని కాస్మోస్ ట్రీట్మెంట్స్ ఇస్తాము. ఇవే కాకుండా స్ట్రాంగ్ ట్రీట్మెంట్స్ లైక్ CO2 లేజర్స్ లాంటివి అవైలబుల్ ఉన్నాయి. వీటికి ఏంటంటే ట్రీట్మెంట్ ఇచ్చాక గ్యాప్ ఇవ్వాలి ఒక్క సిట్టింగ్తో కూడా, అందుకని టైం ఎక్కువ పడుతుంది. సో ఇవి కాకుండా ఇంకా మనకి కంప్లీట్గా రిజల్ట్స్ రావాలి, ఎక్సోజోమ్ థెరపీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్స్ని ఇచ్చేది. అది హార్మోన్స్తో వచ్చే వాళ్ళకి ఎక్సోజోమ్ కూడా పనిచేస్తుంది బాగా, రిజల్ట్ ఓరియంటెడ్. ఇంక ఇవి కాకుండా మాకు కంప్లీట్గా 100% తగ్గాలి, ఎష్యూర్డ్ రిజల్ట్స్ రావాలి ఖచ్చితంగా అనుకున్న వాళ్ళకైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్స్ ఏంటంటే కాస్మోలాన్ అండ్ డెర్మోలాన్ పీల్స్ కూడా ఇస్తాం. ఓకే. సో ఏదో ఒకటి కాస్మోలాన్ కానీ డెర్మోలాన్ కానీ వాళ్ళ దీన్ని బట్టి, వాళ్ళకున్న పిగ్మెంటేషన్ బట్టి, వాళ్ళ స్కిన్ సెన్సిటివిటీ అండ్ వాళ్ళ బడ్జెట్ని బట్టి ఇది ఇస్తాం. దీంతో అయితే కంపల్సరీగా, అంటే దీంట్లో పీల్ ఇవ్వడము తర్వాత హోమ్ కేర్ 2 కంపల్సరీ. సో ఇవి 2 కంపల్సరీ చేస్తే కంప్లీట్గా తగ్గుతుంది దాంట్లో. సో ఇట్లా డిఫరెంట్ స్టేజెస్, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళకున్న టైము, వాళ్ళ ఏజ్, వాళ్ళ స్కిన్ సెన్సిటివిటీ, వాళ్ళ బడ్జెట్, వీటన్నిటిని కన్సిడర్ చేయాల్సి వస్తుంది కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ పెట్టినప్పుడు. ఎస్. ఇప్పుడు ఇప్పుడు మీరే అన్నారు హార్మోన్స్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పి, మరి అది సంథింగ్ ఇన్సైడ్ కదా మేడం. ఇది ఇప్పుడు మనం అవుట్ సైడ్ నుంచి చేస్తే ఎంతవరకు యూనో రెసిస్టెన్స్ లాగా, ఐ మీన్ కంటిన్యూస్గా రిజల్ట్ ఉంటుంది, మళ్ళీ రాదు అనే నమ్మకం ఎలా కలుగుతుంది అంటారు? అంటే హార్మోన్ పిగ్మెంటేషన్ ఈజ్ సచ్ ఎ థింగ్ అమ్మా. ఇప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వగానే కంప్లీట్గా తగ్గుతుంది. సో ఇప్పుడు మేము చెప్పిన కొన్ని ఫుడ్లో చేంజెస్, మనం మెడిటేషన్ లాంటివి, స్ట్రెస్ తగ్గించుకోవడము, బయటికి వెళ్ళినప్పుడు SPF ప్రొటెక్ట్ చేసుకోవడము, ఇవి మనం చేయగలుగుతాం. అపార్ట్ ఫ్రమ్ దిస్ మళ్ళీ రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు కొంచెం మెయింటెనెన్స్, బేసిక్ సెషన్స్ అంటే కార్బన్ టోనింగ్ లాంటివి, డీప్ హైడ్రేషన్ థెరపీ, మనం ఫేషియల్స్కి వెళ్తాం కదా ఎప్పుడో ఒకసారి, అలా ఫేషియల్స్, రెగ్యులర్ ఫేషియల్స్కి బదులుగా ఈ డీప్ హైడ్రేషన్ అంటే స్కిన్ హెల్దీగా పెట్టడానికి, మెయింటైన్ చేసుకోవడానికి అవసరమైన ట్రీట్మెంట్స్ అప్పుడప్పుడు మెయింటెనెన్స్ లాగా తీసుకుంటే బెటర్. బాగా క్రానిక్ ఉన్న వాళ్ళకి ఫ్రీక్వెంట్గా వస్తున్న వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది లైఫ్ అంతా ఉండదు, ఒక స్టేజ్లో ఉంటుంది. సో ఆ స్టేజ్లో మెయింటైన్ చేసుకొని కొంచెం వాటికి కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ
మెయింటైన్ చేసుకున్నట్టయితే ఇంకా తర్వాత మళ్ళీ రాకుండా మెయింటైన్ చేసుకోవచ్చు. Right. వాళ్ళ సివియారిటీని దాన్ని బట్టి మేము కూడా అడ్వైస్ చేస్తాం. తర్వాత అప్పుడప్పుడు ఒక 2-3 మంత్స్కి ఒకసారి వచ్చైనా ఒక మెయింటెనెన్స్ సెషన్స్ తీసుకుంటూ ఉంటే బెటర్ అనేది. అలా ఉన్న వాళ్ళకి అందరికీ అవసరం పడకపోవచ్చు. రైట్. సో పిగ్మెంటేషన్ కానీ డార్క్ స్పాట్స్ కానీ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి హోమ్ రెమెడీస్ ఏదైనా సజెస్ట్ చేస్తారమ్మా? హోమ్ రెమెడీస్ అంటే జనరల్గా మనము ఇంట్లో రెగ్యులర్గా SPF ఒకటి వాడుకోవడము కంపల్సరీగా. అండ్ దాంతోపాటు మనకి నియోసినమైడ్, వైటమిన్ C అండ్ అజులిక్ యాసిడ్ ఇవి ఉన్న ప్రోడక్ట్స్ని వాడుకున్నట్టయితే రెగ్యులర్గా రిజల్ట్స్ కొంచెం కనిపిస్తుంది. ఇంకా అట్లా వాటితో కూడా కనిపించట్లేదు అంటే హార్మోనల్ డిస్టర్బెన్స్తో వచ్చేది అవ్వచ్చు. కొంచెం స్టబ్బర్న్గా ఉంటుంది, వాటితో రిజల్ట్స్ రాదు. అప్పుడు ప్రొఫెషనల్ కన్సల్ట్ చేయాల్సింది. ఎస్. సో డార్క్ స్పాట్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ బాధపడుతూ ఉంటే మాత్రం ఇంకా బాధని పక్కకు పెట్టేసి కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి ఒక్క కాల్ చేసి గడప దాటి చూడండి. 100% సాటిస్ఫై అయ్యే రిజల్ట్స్ మీ చెంతన ఉంటాయని చెప్తున్నారు అనురాధ మ్యామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యూ వెల్కమ్. మై ప్లేజర్. అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982.